ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీ యోగ వాసిష్టము నిర్వాణ ప్రకరణము పూర్వార్ధము. అయితే నీవు ఈ చిద్ఘనమైనటువంటి పరబ్రహ్మస్వరూపాన్నే పొంది ఉన్నావు. అంతేకాదు, నీవు చిదాత్మ చంద్రబింబ స్వరూపుడవు, సంకల్పకల్ప రహితుడివి అయినటువంటి ఓ రామచంద్ర, స్థూలము సూక్ష్మము దృశ్య పదార్థమంతా క్షయించిపోగా ఏ రూపుడువై భవ్యుడవగు నీ చేత అంటే ఆత్మచేత స్పృశింపబడినటువంటి సమస్త పదార్థాలు అన్నీ కూడా అమృత రూపాలే అయిపోతూ ఉన్నవి. ఇంకా కూడా నీ మహాత్మ్యము ఎటువంటిది అనుకుంటున్నావు? నీ మహిమ ఎట్టిది? అమృతమయమే అయినటువంటిది. నీవు భావాభావ కల్పనలకు కారణమైనటువంటి చైతన్యాన్నే గ్రహించు. అలాగా అంటే భావము అభావాలను కూడా వదిలివేసి చిన్మయ స్వరూపాన్ని పొందు. అలాగా చిన్మయమైనటువంటి స్వరూపాన్ని పొంది చిద్బ్రహ్మమందున్నటువంటి ఈ యొక్క ఉల్లాసము విలాసము వలన కలిగేటువంటి విశ్రాంతి సుఖమును అభ్యంతరమును అనుభవిస్తూ ఉండు అని చెబుతూ, ఓ రామచంద్ర, స్పందాస్పందవు కల్పన కల్పన వాచితామ్యోయ విద్ధినామాబ్ధినాంనా సర్వకార నిర్వృత్తి శాంతి సత్తా పూర్ణ పూర్ణే క్రమే వాస్థితే. నీవు ఆనంద సముద్రమున ఉండు, స్వస్వరూపాన్నే వెలయుచూ ఉండు. స్పందము లేకపోవడము, సంకల్పము వికల్పము మొదలైనటువంటి చిత్త భ్రాంతి భేదాలన్నీ కూడా సుఖైకరస స్వరూపమైనటువంటి శాంతి బ్రహ్మసత్తయందే వెలయుచూ ఉన్నవి అని గ్రహించు. పూర్ణము అపూర్ణ దశలు కూడా ఏకమైనటువంటిది ఏ స్వరూపమైతే ఉన్నదో అదే స్వస్వరూపం అని గ్రహించు అని తెలియజేస్తూ, అంతేకాదు, భిక్షో సమాధో ముక్తస్య దేహనాశోత్రవర్ణ్యతే భిక్షు భ్రాంతి పదవదన్యేషాం బంధో మోక్షశ్చ బోధతః. సమాధి యోగాన్ని ఆశ్రయించినటువంటి భిక్షకుడు మోక్షాన్ని పొందాడు. అతని యొక్క శరీరం కూడా వినాశమైంది. భిక్షుకుని మాదిరే ఇతరమైనటువంటి జీవులు కూడా భ్రాంతి వలన బంధనము జ్ఞానము వలన ముక్తి సంభవిస్తుంది అని తెలియజేస్తూ, ఈ నిర్వాణ ప్రకరణమునందు బ్రహ్మైక్య ప్రతిపాదనాన్ని కూడా తెలియజేస్తూ శ్రీ వశిష్ఠ గురుదేవులు ఇంకా ఇలా చెప్తూ ఉన్నారు. సుషుప్త మౌనవాన్ భూత్వా త్యక్త్వా చిత్త విలాసితాం కలనామల నిర్ముక్తస్తిష్టావష్టబ్ధ తత్పదః. ఓ రామచంద్ర, చిత్తం యొక్క స్వాభావికమైనటువంటి ప్రవృత్తులను అనుసరించడం చేత వాటినన్నింటినీ కూడా వదిలివేయు. అలా వదిలివేసి ఏ సుషుప్త మౌనమైతే ఉంటుందో దానిని ఆశ్రయించు. అంటే కల్పన మాలిన్యాలు అన్నింటి నుండి కూడా విడివడిపో. ఆ పరమ పదమునే నీవు అవలంబించి దాని నుండి తొలగకుండా నీవు అక్కడే వెలయుచూ ఉండు. కాబట్టి అంటే ఓ రామచంద్ర, ఈ సుషుప్త మౌనము అవలంబించి, సుషుప్త స్థితి అంటే గాఢమైనటువంటి నిద్రా సమయం. ఆ సుషుప్తిలో ఏమైనా తెలియబడుతుందా? ఏమీ తెలియబడదు. తెలియబడనటువంటి మౌనం ఉంటుంది కదా, దానినే అవలంబించు. చిత్తం యొక్క స్వాభావిక ప్రవృత్తిను అనుసారిత అంటే ఇక్కడ చిత్తం యొక్క స్వభావం ఏంటి అంటే ప్రవృత్తి ప్రకారం అనుసరిస్తూ ఉంటుంది. ఆ అనుసారిత్వాన్ని నీవు వదిలివేయు. అంతేకాదు, దృశ్యకల్పనా రూపాలకు రహితుడవై ఆత్మ అనేటువంటి పదమునందు దృఢముగా ఆశ్రయించుకొని ఉండు. అలాగా దృఢముగా ఆత్మపదాన్ని ఆశ్రయించి ఆత్మయందే నీవు స్థితి కలిగి ఉండు అని
చెప్పారు. అప్పుడు శ్రీరామచంద్రుడు ఈ విధంగా అడుగుతూ ఉన్నాడు. వాంగ్మౌనం అక్షమౌనం చ కాష్టమౌనం చ వేద్మ్యహం సుషుప్తమౌనం మౌనీసా బ్రహ్మన్ బ్రూహి కిముచ్యతే. ఓ మౌనీసా, ఓ మౌనీసా, వాంగ్మౌనము ఇంద్రియ మౌనము అంటే ఇంద్రియాలు సంయమం చేయడం. కాష్టమౌనము అనేటువంటిది అంటే వాంగ్మౌనం కానీ ఇంద్రియాల మౌనం కానీ కాష్టమౌనం కానీ నాకు తెలుసు. అయితే బ్రహ్మజ్ఞ మీరేమని చెప్పారు? నాకు సుషుప్త మౌనము అని చెప్పారు. అది ఎలాంటిదో దానిని గురించి తెలియజేయండి అని ప్రార్థించగా శ్రీ వశిష్ఠ గురుదేవులు ఇలా చెప్తూ ఉన్నారు. ద్వివిధ ప్రోచ్యతే రామ మునిర్మునివరై రిహ ఏకః కాష్ట తపస్వి స్యా జీవన్ముక్తస్తథేతర. రామచంద్ర, మునిశ్రేష్ఠులైనటువంటి వారు మునులను అంటే మననశీలులను కాష్ట తపస్వి అని జీవన్ముక్తుడు అని 2 విధాలుగా చెప్తూ ఉన్నారు కదా. అయితే నీవు చెప్పినటువంటి ఈ 3వ రకం అంటే త్రివిధ మౌనాన్ని అవలంబించేటువంటి వారందరూ కూడా అజ్ఞానులే అవడం చేత వారందరూ ఒకే శ్రేణికి చెందుతూ ఉన్నారు. 2వ తరగతి వారైతే జీవన్ముక్తులు అనే భావము. కాబట్టి అభావితాయాం శుష్కాయాం క్రియాయాం బద్ధ నిశ్చయ హఠాజ్జితేంద్రియ గ్రామో ముని స్యాత్ కాష్టాతతాపన. స్యాత్ కాష్టతాపన బ్రహ్మమును భావించకుండా శుష్కమైనటువంటి ప్రయోజనరహితమైనటువంటి క్రియలకు కృత్యము చాంద్రాయణము మొదలైనటువంటివి ఆచరించడం. కృత్యము అంటే రోజుకు ఒక ముద్ద చొప్పున 3 రోజులు తినడం. మరి తర్వాత 3వ రోజు రాత్రికి ఉపవాసం ఉండడం. మళ్ళీ కూడా 3 రోజులు వరుసగా ఉపవాసం ఉండి మళ్ళీ 4వ రోజు మొదలుకొని మళ్ళీ కృత్యము చేయడం. ఈ విధంగా కృత్య వ్రతం అయితే చాంద్రాయణ వ్రతం ఎటువంటిది అంటే చంద్రుని యొక్క కళలను అనుసరించి ఏది శుక్లపక్షమైనటువంటి పాడ్యము నాడు ఒక ముద్ద తీసుకుంటే అది శుక్లపక్ష చంద్రుడు ఎంత తేజోమానంగా విరాజిల్లుతూ ఉంటాడో అదేవిధంగా విధి నాడు 2, తదై నాడు 3, మరి చవితి నాడు 4 ఇలా తిథి ప్రకారం పెంచుకుంటూ పౌర్ణమి నాడు 15 ముద్దలు భోజనము చేస్తాం. ఆ తర్వాత మళ్ళీ కూడా ఎప్పుడైతే పౌర్ణమి మర్నాడు మళ్ళీ కూడా కృష్ణపక్షమైనటువంటి పాడ్యమి వస్తుందో ఆ రోజు 14 ముద్దలు. మళ్ళీ కూడా ఈ విధంగా అంటే చతుర్దశి నాడు, తర్వాత త్రయోదశి నాడు 13, ఇలాగ ద్వాదశి నాడు 12, ఏకాదశి నాడు 11, దశమి నాడు 10 ఈ విధంగా తగ్గించుకుంటూ వచ్చి ఇక ఆ బహుళ పాడ్యమికి అంటే అట్లా తగ్గించుకుంటూ వచ్చి ఒక ముద్దకొచ్చి అమావాస్య రోజు పూర్తిగా కూడా భోజనం అనేటువంటిది ఎటువంటి ముద్ద కూడా లేకుండా ఉండిపోవడం. మళ్ళీ కూడా పౌర్ణమి తర్వాత మరి అట్లా అమావాస్య తర్వాత మళ్ళీ ఒక్కొక్క ముద్ద పెంచుకుంటూ పోతూ పౌర్ణానికి 15 ముద్దలు, పౌర్ణమి నుండి కూడా తగ్గించుకుంటూ వచ్చు అమావాస్యకి ఏమీ లేకుండా ఇలా తింటూ రావడం కృత్యము చాంద్రాయణము అనేటువంటి వ్రతాలను ఆచరిస్తూ ఉండడం. ఇది హఠం చేయటమే కదా, శరీరాన్ని శోధించడం వేధించడమే కదా. ఇంద్రియాలను బంధించేటువంటి ముని కాష్ట తపస్వి అని చెప్పబడతాడు అని చెబుతూ ఏ విధంగా ఇంద్రియాలను వేధించేటువంటి ఇంద్రియాలను నిగ్రహించేటువంటి మననశీలుడైనటువంటి వాడు వానినే కాష్ట తపస్వి అని చెప్పబడుతుంది. యథాభూతమిదం భూత్వా భావితాత్మాత్మనే స్థితః లోకో పమోపి తృప్తోంత్యర్థః సా ముక్తముని స్మృతః. అంటే యథాభూత వస్తువుకు బ్రహ్మమును వహించి ఆత్మయందే భావిస్తూ ఉండాలి. అలాగా భావిస్తూ ఇతర తపస్సులులాగానే వ్యవహరిస్తూ ఉన్నప్పటికీ కూడా నిరతిశయమైనటువంటి ఆనందాన్ని పొందడం వల్ల అభ్యంతరమునందు తన యొక్క అంతర్గతమునందు మానసికంగా తృప్తుడైనటువంటి ముని మాత్రమే జీవన్ముక్తుడు అని చెప్పబడుతూ ఉంటుంది. అంటే ఈ జగత్తు యొక్క యథార్థమైనటువంటి స్వరూపాన్ని తెలుసుకొని ఆత్మజ్ఞానముతో కూడుకొని ఆత్మయందే స్థితి కలిగి ఉండాలి. అలా ఉండేటువంటి వాడు పైకి ఇతరుల్లాగానే ఉన్నప్పటికీ కూడా లోపల ఆయన ఆ పరమాత్మ తత్వమునందు నిరతిశయ ఆనందము చేత తృప్తుడై ఉండువాడు.
ఉంటాడు. అలా ఉండేటువంటి వానినే జీవన్ముక్తముని అని మరీ చెప్పబడుతూ ఉంటుంది అని చెబుతూ, అంతేకాదు ఏతయేర్యో భవేద్భావః శాంతయోర్మునినాదయోః చిత్తనిశ్చయ రూపాత్మా మౌన శబ్దేన సంస్మృతః. అంటే ఈ యొక్క ఇట్లా శాంతి భావాన్ని పొందినటువంటి మౌనం అంటే ఈ యొక్క శాంతి భావాన్ని పొందినటువంటి మునులు ఇరువురు కూడా వారి యొక్క చిత్తనాశనము అనేటువంటిదే చేసుకుంటూ ఉంటారు. ఆ విధంగా చిత్తము నశించిందో ఇక మౌన శబ్దం అనేటువంటిది ఎప్పుడైతే చిత్తము అనేటువంటిది నశించిందో ఇక శాంతి భావం పొందినటువంటి మునులు ఇరువురు కూడా వారి యొక్క చిత్తం నిశ్చయం ఏదైతే ఉంటుందో అదే కదా మౌన శబ్దము చేత వ్యవహరించబడుతూ ఉంటుంది అని తెలియజేస్తూ, అంటే ఈ శాంతులైనటువంటి మునిశ్రేష్ఠుల యొక్క చిత్త నిశ్చయ రూపమైనటువంటి భావం ఏదైతే ఉన్నదో, మరి వారు కలిగి ఉన్నటువంటి భావం ఏది కలిగి ఉన్నదో అదే కదా మౌనము అనే పేరు చేత చెప్పబడుతూ ఉన్నది అని చెబుతూ, చతుష్ప్రకారమాహుస్తం మౌనం మౌన విదో జనాః వాంగ్మౌనమక్షమౌనంచ కాష్టం సౌషుప్తమేవచ. అంటే మౌనముతో ఉన్నటువంటి వారు అంటే మౌన విధులైనటువంటి వారు ప్రథమంగా మొట్టమొదటగా మౌనాన్ని 4 విధాలుగా విభజిస్తూ ఉన్నారు. అవి వాంగ్మౌనమని, అక్షమౌనమని, అక్షమౌనము అంటే ఇంద్రియ మౌనమే కదా, తర్వాత కాష్టమౌనమని, తర్వాత సౌషుప్త లేదా సుషుప్త మౌనము అని చెప్తూ ఉన్నారు. అంటే మౌనవేత్తలైనటువంటి జనులు ఆ మౌనాన్ని, ఏ మౌనాన్ని అంటే మునిశ్రేష్ఠుల యొక్క చిత్త నిశ్చయ రూపమైనటువంటి ఏ భావన కలిగి ఉన్నారో అదే మౌనము అనేటువంటి పేరుతో చెప్పబడుతూ ఉన్నది కదా. ఆ చెప్పబడేటువంటి మౌనము అనే పేరు 4 రకాలుగా ఉన్నది. అవేంటి? మౌనవేత్తలైనటువంటి జనులు ఆ మౌనాన్ని 4 రకాలుగా చెప్పి ఉన్నారు. అక్షమౌనము, వాంగ్మౌనము, అక్షమౌనము, కాష్టమౌనము, సుషుప్త మౌనము అని తెలియజేస్తూ ఉన్నారు. వాంగ్మౌనం వచసాంరోధో బలానింద్రియ నిగ్రహ, అక్షమౌనం పరిత్యాగ చేష్టానాం కాష్ట సంజ్ఞకం. ఎలాగంటే అందులో వాంగ్ నిరోధమే వాంగ్మౌనం. అంటే మాట్లాడకుండా మాటలను ఆపివేసి అలా మూగగా ఉండడమే వాంగ్మౌనం. అయితే ప్రయత్నము చేత ఇంద్రియాలను నిగ్రహించడమే అంటే శమధమాదులను సాధించుకోవడమే అక్షమౌనం. ప్రయత్నాలు అన్నింటినీ కూడా వదిలిపెట్టి వేసేటువంటిదే కాష్టమౌనము అని చెబుతూ, అంటే వాక్కులను నిరోధించడం, మాట్లాడకుండా ఉండడమే వాంగ్మౌనం అని, బలవంతంగా బలపూర్వకంగా ఇంద్రియాలను నిగ్రహించి ఉండడమే అక్షమౌనము అని, చేష్టలుడు అంటే వివిధ రకాలైనటువంటి శరీరముతో చేయబడేటువంటి క్రియలన్నీ కూడా వదిలిపెట్టి వేయడమే కాష్టమౌనము అని చెప్తారు. అయితే మనోమౌనం పంచమంచ తన్మృతౌ కాష్టతాపసే భావే సుషుప్త మౌనాఖ్యం జీవన్ముక్తోను జీవతే. అయితే 5వది అని తోచు మనోమౌనము అంటే మూర్ఛ కానీ, సుషుప్తి సమయాల యందు కానీ, ఇతరమైనటువంటి సమయాల యందు కానీ కలగకపోవడం చేత అది కేవలము కాష్ట తపస్వికి మాత్రమే సంభవం అవుతుంది. అలా కాష్ట తపస్వికి మాత్రమే సంభవమైనటువంటి దానిని కాష్టమౌనంగానే పరిగణించాలి కదా. దానిని వేరుగా ఎప్పటికీ కూడా లెక్కించజాలం. అంటే జీవన్ముక్తులు ఆత్మతత్వం అనుభవించేటప్పుడు సుషుప్త మౌనాన్ని అవలంబించి ఉంటారు. అంటే ఆత్మతత్వము అనుభవ కాలమునందు ఆశ్రయింపబడి ఉండేటువంటి మౌనం ఏదైతే ఉంటుందో అదే కదా సుషుప్త మౌనం అనేటువంటిది. అంటే మనోమౌనం అనేటువంటి ఇంకొకటి, ఈ సుషుప్త మౌనమే కాకుండా మనోమౌనము అనేటువంటి ఇంకొకటి 5వది కూడా ఉన్నది. అదే మరణము, మూర్ఛ, మరి సుషుప్తి అంటే గాఢ తమస్సునందు, గాఢ నిద్రపోయేటప్పుడు ఉండేటువంటి ఈ సుషుప్తులందు కూడా కాష్ట తాపస్సుని యందు కూడా సంభవిస్తూ ఉంటాయి. కాబట్టి అది ఏది ఈ మనోమౌనము అనేటువంటిది పై వాటిల్లో లెక్కింపబడలేదు.
లెక్కించబడకుండా మనకి ఏమని చెప్పుకున్నాం? వాంగ్మౌనము, అక్షమౌనము, కాష్టమౌనము, సుషుప్త మౌనము అనే చెప్పుకున్నాం. ఐదవ దాన్ని మనోమౌనము అనేటువంటిది, అది కూడా అంటే మరణం కానీ మూర్ఛ కానీ సుషుప్తి యందు కానీ ఉండేటువంటి కాష్టమైనటువంటి కాష్ట తాపసను యందు ఉత్పన్నమవుతూ ఉంటాయి. కాబట్టి అది ఈ మనోమౌనము అనేటువంటి ఈ 4 మౌనాలలో దానిని పరిగణించలేదు. ఆత్మతత్వాన్ని అనుభవించడం మాత్రమే సుషుప్త మౌనము. దానిని ఆశ్రయించి ఉండేటువంటి వాడు జీవన్ముక్తుడే అయి జీవిస్తూ ఉంటాడు అని చెబుతూ, అయితే మనోమౌనము, ఇంద్రియ మౌనము, కాష్ట మౌనము అనేటువంటి ఈ 3 రకాల మౌనాలు కూడా కాష్ట తపస్వియే అవలంబిస్తూ ఉన్నాడు. అంటే ఈ సుషుప్తము మౌనస్థితి యందు తురీయావస్థ ఎక్కడ ఉన్నది? అంతర్గతమై ఉన్నది. జీవన్ముక్త పురుషుడు మాత్రమే దీనిని అవలంబించగలుగుతాడు అని చెబుతూ, ఈ 3 రకాలైనటువంటి మౌనాలు, ఏ 3 రకాలు? వాంగ్మౌన, అక్షమౌన, కాష్టమౌనాలు అనేటువంటి మౌనాలే అయినప్పటికీ కూడా ఇవి అశుద్ధ చిత్తం యొక్క దృఢ నిశ్చయములే అగుచు జీవునికి బంధాన్నే కలిగిస్తూ ఉన్నవి. అంటే కాష్ట తపస్వియే దీనిని అవలంబిస్తూ ఉన్నాడు. కాష్టమౌని అంటే కాష్టమౌనము అనేటువంటి అనుసరించేటువంటి కాష్టము మౌని బలపూర్వకంగా ఇంద్రియాలను నిగ్రహిస్తాడు. లోన అహంభావము యొక్క స్మృతి అంటే ఈ దేహాత్మ భావనతో కూడుకొని ఇంద్రియాలను బలవత్తరంగా నిగ్రహించి మరి లోపల అంతర్గతంగా వానికి అహంభావము యొక్క స్మృతి అనేటువంటిది వెలుపల దృశ్య ప్రపంచము, వాంగ్మయ ప్రపంచాల యొక్క నామరూపాల అంటే రూపముతో ఉన్నది, పేరుతో పిలువబడినటువంటి సంపర్కము, వాటితో ఉన్నటువంటి కలయికను వదిలివేస్తాడు. ఇంకా కూడా అజ్ఞానముతో నిండిపోయినటువంటి ఆత్మను కూడా సుషుప్తునిలాగానే వీక్షించకుండా ఉంటాడు. నిద్రపోయినవాడు ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోలేనట్లుగానే అలా చూడకుండానే ఉంటాడు. కానీ ఆత్మదృష్టి నిత్యమును విలోపరహితమును అవడం వలన నివురుగప్పిన నిప్పులాగానే కనబడుచు సాక్షి చైతన్యాల యొక్క ప్రకాశ ప్రభావమును అంతటిని కూడా చూస్తూనే ఉంటుంది కదా. అంటే ఈ త్రివిధములైనటువంటి మౌనాలను ఆశ్రయించినటువంటి వారు సమాధి నుండి లేచినప్పుడు మరలా కూడా వారి యొక్క చిత్తము చంచలత్వాన్ని పొందుతూ ఉంటుంది. కానీ తత్వజ్ఞుడే సుషుప్త మౌనాన్ని ఆశ్రయించినటువంటి వాని యొక్క చిత్తమైతే అది నశింపబడినందువల్ల అది ఇటువంటి చంచలత్వమున పొసగదు. అంటే చంచలత్వంలో నివసించుట పొసగదనమాట. అయితే ఈ సుషుప్త మౌనులు పూర్ణాత్మయందే వెలయుచూ ఉంటారు. అటువంటి ఆత్మస్థితి యొక్క లీల చేత ఈ 3 రకాలైనటువంటి మౌనాలు కూడా మరి రూపాలే అవడం వలన, అంటే ఈ 3 రకాలైనటువంటి మౌనాలు వాగ్మౌనము, అక్షమౌనము, కాష్టమౌనము ఇవన్నీ కూడా మరి పరిత్యాజ్యాలే, వీటిని కూడా వదిలిపెట్టాలి అనే కుపితులే కావచ్చు. అంటే వాళ్ళు చాలా కోపం రావచ్చు వాటిని వదిలాలంటే. అవి సచ్చిదానందం యొక్క విలాసమే అని గ్రహించి చివరకు మరి కోపం రాకుండా కూడా పోవచ్చు. ఎట్లయితేనేమి వారికి ఈ 3 రకాలైనటువంటి ఉపాధేయ బుద్ధి అంటే మంచిది లేకపోతే గొప్పది అనేటువంటి తలంపు వారికి లేకపోవడం వలన ఈ యొక్క వాక్మౌనము, అక్షమౌనము, కాష్టమౌనము అనేటువంటిది వదలడం లేదు. ఇటువంటి అనుభవమే ఈ సుషుప్తమైనటువంటి మౌనములో ఉంటుంది. ఇదియే కదా జీవన్ముక్త స్థితి అంటే జీవన్ముక్తి అనేటువంటి ఈ సుషుప్త మౌనము పునర్జన్మరహితుడైనటువంటి జీవునికి మాత్రమే కలుగుతుంది. అంటే శ్రవణమే అలంకారమైన అంటే వినడమే భూషణముకు ఈ సుషుప్త మౌనాన్ని గురించి నేను తెలియజేస్తాను. నువ్వు విను రామా. ఆత్మతత్వ దర్శనమైనట్లయితే ఇది సహజంగానే సిద్ధిస్తుంది. ఆ తర్వాత చెప్పబడినటువంటి మౌనాలలాగానే దీనిని సాధించడానికి కష్టపడి ప్రాణ నిరోధంతో కానీ మరి పూరకం కానీ రేచకం కానీ కుంభకాలతో కానీ ఎటువంటి పని లేదు.
ఇది సిద్ధించిన తర్వాత విషయలాభమును కలిగేటువంటి ఏ యొక్క ఆనందమైతే ఉంటుందో ఆ హర్షము చేత ఉప్పొంగవలసినటువంటి అవసరం కూడా లేదు. లేకపోతే విషయాలు లభించలేదనుకో దుఃఖం పడవలసినటువంటి అవసరం ఉంటుందా అంటే అది లేదు. అంటే ఆ స్థితి యందు నానాత్వ కల్పన అనేటువంటిది ఉదయిస్తుందా? అస్సలు ఉదయించదు. పోనీ లేకపోతే శాంతింపదు కదా అని చెబుతూ, అయితే ఈ విచిత్ర కల్పనలు అన్నీ కూడా కనబడుతూ ఉన్నప్పటికీ కూడా సుషుప్తమౌని వాటిని అన్నింటినీ కూడా భ్రమే అని గ్రహించగలుగుతాడు. అతని యొక్క చిత్తము చిత్తంగా ఉంటుందా? ఉండదు. అది చిత్తత్వాన్ని కోల్పోతుంది. అతని యొక్క మనసు కూడా సంపూర్ణంగా లోపించిపోతుంది. అలా లోపించినదే అని కూడా ఇది లోపించిందా ఉన్నదా అని కూడా తలంచకూడదు. దాని యందు కర్తృత్వము కానీ అభిమానము కానీ ఏమీ ఉండదు. ఇంకా కూడా ఆ స్థితి యందు సత్తు కానీ అసత్తు కానీ ఇంకా ఇతరమైనటువంటిది ఏది కూడా ఉండదు అని చెబుతూ, అంటే విభజింపబడినటువంటిది విభాగాలు సంబంధరహితము అంటే విభజింపబడేది కాదు, విభాగాలతో ఉండేటువంటి సంబంధము లేనటువంటిది. అంటే ప్రయత్న విహీనము, ప్రయత్నము చేయకపోయినను ఆద్యంత శూన్యము, దానికి ప్రారంభమునందు కానీ మరి చివర కానీ ఏమీ లేనటువంటిది. ధ్యాన క్రియ ఉన్నప్పటికీ కూడా ధ్యానము లేనట్టుది అయినా ఈ త్రిపుటి శూన్యస్థితి అనేటువంటిది ఏది అయితే ఉన్నదో అదే కదా సుషుప్త మౌనము అని చెప్పబడుచూ ఉన్నది. అనే యథాభూతమిదం భూత్వా జగన్నానాత్వ విభ్రమం యథాస్థితమ సందేహం సౌషుప్తం మౌనమేవ తత్. అంటే ఈ నానాత్వము రకరకాల భ్రమపూర్ణమైనటువంటి అంటే రకరకాల భ్రమలతో నిండిపోయినటువంటి ఈ జగత్తు యొక్క ఆత్మతత్వమునందే, ఈ జగత్ ఎక్కడున్నది? ఆత్మతత్వమునందే అలరారుచు ఉన్నది. ఇక్కడ ఆత్మతత్వం కాకుండా మరి ఎటువంటి భేదాలు కూడా లేవు కదా అనే విషయము పట్ల వర్తిల్లేటువంటి నిస్సందేహ స్థితి ఏదైతే ఉంటుందో అదే కదా సుషుప్తి మౌనము అని చెబుతూ, అంటే నానా విభ్రమ రూపమైనటువంటి ఈ జగత్తు యొక్క యథార్థ స్వరూపాన్ని తెలుసుకొని సందేహరహితుడై ఆత్మయందే స్థితి కలిగి ఉండడం అనేటువంటిది ఏది ఉన్నదో అదే సుషుప్తి మౌనం అని చెబుతూ, అంతేకాదు నానాత్వ జ్ఞానమున అంటే అనేక రకాలైనటువంటి విషయాలను తెలుసుకునేటువంటి జ్ఞానమునకు ఆశ్రయమైన శివుని చేత ఇది అంతా కూడా నిండి వెలయుచూ ఉన్నది. అది గ్రహించడం ఏదైతే ఉంటుందో సర్వేక సమస్తమైన శుభకారుడు మంగళమయుడు పరమేశ్వరుని చేతని ఇదంతా నిండిపోయి ఉన్నది అని ఎవరైతే గ్రహిస్తారో అది నిజంగా కూడా సుషుప్త మౌనమే అవుతుంది. అంతేకాదు సర్వవ్యాపి అవడం వలన ఆకాశమును శూన్య వస్తువు కానందువలన ఆకాశము కానిదియును సర్వస్వరూపి అయ్యి మిథ్య కానిదైనటువంటిది అనే పరతత్వాలను గ్రహించి చిత్తము సమత్వాన్ని శాంతభావాన్ని పొందుతుంది. దానినే కదా సుషుప్త మౌనము అని చెప్పబడుతుంది. అంటే ఆకాశం ఎలా ఉన్నది? సర్వము వ్యాపించి ఉన్నది. పోనీ ఆకాశం గగనం శూన్యం అంటాం, శూన్య వస్తువా అంటే ఆకాశం శూన్య వస్తువు కాదు. శూన్య వస్తువు అయితే ఏమీ ఉండదు, ఏమీ లేదు. కానీ శూన్య వస్తువు కానందువల్ల ఆకాశము కూడా కానిది. అయితే ఇది ఎలాంటిది? సర్వస్వరూపి, సర్వము తన స్వరూపమే అయి ఉన్నటువంటిది, అసత్యము కానటువంటిది అంటే మిథ్య కానిది అయి పరతత్వాన్ని గ్రహించి చిత్తము సమత్వాన్ని శాంతభావాన్ని పొందుతుంది. అలా పొంది ఉండడమే సుషుప్త మౌనము అని చెప్పబడుతుంది. అంటే సర్వ వికల్ప శూన్యమును
బహిర్విషయ జ్ఞాన ఆలంబనము అనేటువంటిది దృశ్యమాన సంబంధమైనటువంటి విషయ జ్ఞానము, దాని యొక్క ఆసరా లేనటువంటిది. సర్వోపశమ జ్ఞానయుక్తమును, సర్వము కూడా ఉపశమించినటువంటిది, జ్ఞానముతో కూడినటువంటిది. మరి సతసతిరిక్తము అంటే సత్తు అసత్తులు అనేటువంటిది ఏదియూ కానటువంటి అగు ఈ జీవన్ముక్త స్థితి యందు వెలయుచూ ఉండడమే ఉత్తమమైనటువంటి మౌనము అనబడేటువంటి సుషుప్త మౌనము. అయితే భావము అభావ స్వరూపము అయినటువంటి దశలు నిరంతరం కూడా ఉదయిస్తూనే ఉన్నవి కదా. ఈ దశల యొక్క జ్ఞానం లేకపోవడము అంటే వివర్తము లేకపోవడము, అంటే ఒకటిగా ఉంటే ఇంకొకటిగా తలంచడం అనేటువంటి మార్పు లేకుండా ఉండడమే పరమ సుషుప్త మౌనము అని చెప్పబడుతూ ఉన్నది. అంటే చిత్తవృత్తులు లేకపోయినప్పటికీ కూడా వాని యొక్క వ్యాపారము ఉపశమిస్తుంది. అప్పుడు చిత్తం ఏమవుతుంది? సమత్వాన్నే కదా పొందుతుంది. చిత్తవృత్తి వ్యాపారరహితమైనటువంటి ఏ స్థితి అయితే ఉంటుందో ఆ స్థితియే అక్షయమైనటువంటి, క్షయము లేనటువంటి, నశింపు లేనటువంటి సుషుప్త మౌనము. ఈ జగత్తున నేను కానీ లేదా ఇతరులు కానీ మనస్సు కానీ మానసికమైనటువంటి కల్పనలు కానీ ఏమీ లేవు అనేటువంటి జ్ఞానం వృత్తి కూడా నిరుద్ధమైనటువంటి మిగులు అవిచ్ఛిన్నమైనటువంటి మౌన స్థితి ఏదైతే ఉంటుందో కొనసాగుతూ ఉండే అతి మౌనము అది మౌనము అనబడేటువంటి సుషుప్త మౌనం. దానినే అతి మౌనం అని కూడా అంటారు. ఆ అతి మౌనము అనబడేటువంటి సుషుప్త మౌనము అని చెబుతూ అహమస్మి జగత్యస్మి స్వస్తి శబ్దార్థమాత్రకం సత్తా సామాన్యమేవేతి సౌషుప్తం మౌనముచ్యతే. ఈ జగత్తునందు అంతటా కూడా ఎవరున్నారు అంటే నేనే వ్యాపించి ఉన్నాను. శబ్దార్థమాత్రం అంతయు కూడా ఈ శబ్దము నందు, శబ్దం యొక్క అర్థమాత్రమంతా కూడా నిర్వికారమైనటువంటి సత్తా సామాన్యమే, అంటే సర్వము ఆత్మయే అని గ్రహించడం ఏదైతే ఉన్నదో అదే కదా సుషుప్త మౌనము అని మరి చెప్పబడుతూ ఉన్నది. ఎలాగంటే ఈ జగత్తునందు అంతటా నేనే స్థితి కలిగి ఉన్నాను. ఈ శబ్దార్థ మాత్రమంతా కూడా ఏ మార్పులు లేనటువంటి నిర్వికారమైనటువంటి సత్తా సామాన్యమే, ఆత్మయే అయినటువంటి నేనే అయ్యున్నాను అనే నిశ్చయము కలిగి ఉండడమే కదా సుషుప్త మౌనము అని చెప్పబడుతూ ఉన్నది అని చెప్తూ, ఈ సుషుప్త మౌన స్థితి యందు ఏ విధమైనటువంటి విషయ జ్ఞానము కూడా ఉండనే ఉండదు. అందువలననే ఇది అనంతము అగుచూ ఉన్నది. దీని నుండి మాత్రమే తక్కినటువంటి మౌనాలు అన్నీ కూడా కలుగుతూ ఉన్నవి అని చెబుతూ, అంతేకాదు అనంతమైనటువంటి ఈ సుషుప్త మౌనమున ప్రబోధం ఉన్నది, జ్ఞానం ఉన్నది. ఇదే కదా అవిద్యను బాధితం చేస్తూ ఉన్నది, అవిద్యను అణచివేస్తుంది. అలాగా అవిద్యను బాధితం చేసేటువంటి నిర్మలమైనటువంటి తురీయ స్థితి కూడా ఈ సుషుప్త మౌనము. అయితే అవిద్యను బాధితం చేసేటువంటి వృత్తులను కూడా బాధితం చేయగలిగినటువంటి ఈ తురీయాతీతము కూడా ఇదే అని చెప్పబడుతూ ఉన్నది. అంటే మనం ఇప్పటిదాకా చెప్పుకున్నటువంటి, అంటే గతంలో కూడా మనం చెప్పుకున్నటువంటి సప్తభూమికల యందలి తుది 3 కూడా సమాధి భేదాలే అని చెప్తూ మనం గతంలో తెలియజేసుకున్నాం. ఏంటవి? సప్త జ్ఞాన భూమికలు. ఆ జ్ఞాన భూమికలు అనేటువంటి మరొకసారి సంక్షిప్తంగా చెప్పుకుందాం. శుభేచ్ఛ, విచారణ, తనుమానసి, సత్వాపత్తి, అసంశక్తి, పదార్థాభావని, తుర్యక అనేటువంటిది ఎవరికైతే శుభకరమైనటువంటి పరమాత్మ తత్వాన్ని పొందాలి, శాస్త్రాలను అనుసరించాలి, శాస్త్రాధ్యయనం చేయాలి, మరి మహనీయులు సేవ చేయాలి అని శుభకరమైనటువంటి కోరిక పుడుతుంది. దాని ద్వారా వాని యొక్క విచారణ, వాని యొక్క ఆలోచన పరమాత్మ
పరమాత్మతత్వాన్ని అంటి ఉండి దాని ప్రకారమే చింతిస్తూ ఉంటుంది. తర్వాత తను మానసి, ఇక తనువు అనేటువంటిది ఇది కాదు. తను అంటే జ్ఞానముతో కూడినటువంటి శరీరం ఏదైతే ఉన్నదో ఆ శరీరమే నిజమైనటువంటిది అని అప్పుడు సత్వమునందే పూర్తి స్థిరపడి ఉండి ఇక దానినే అనుసరించాలి అనుకుంటుంది. అంతేకాదు, ఎప్పుడైతే ఈ సత్యమైన వస్తువును గురించి స్థిరపడుతుందో ఇక దృశ్యమాన విషయాల పట్ల ఎటువంటి ఆసక్తి లేకుండా అసంసక్తి సంగం లేకుండా ఉంటుంది. తర్వాత అది కాస్త దృఢపడిన తర్వాత తన యొక్క శరీరంతో పాటు ఏ పదార్థాలను కూడా భావించలేకుండా పోతుంది. అంటే సర్వేక సమస్తము సర్వము పరమాత్మమయంగానే నిలబడి ఉంటుంది. ఆ తర్వాత తనను తాను మరిచిన స్థితి తుర్యగా అనేటువంటిది. అయితే ఈ యొక్క సప్తజ్ఞాన భూమికల అందులో ఉండేటువంటి తుది మూడు అంటే చివరిలో ఉన్నటువంటి మూడేంటి? అసంశక్తి, పదార్థ భావన, లేక ఇంకా కాక తుర్యగా అనేటువంటి ఈ మూడు కూడా సమాధి స్థితికి దగ్గరగా ఉండి సమాధి స్థితిలో అయి ఉంటాయి. అంటే అది ఎలాంటిది అంటే ఇక అప్పుడు సుషుప్తి రూప సమాధి అంటే ఏమీ తెలియబడినటువంటి స్థితి. తురీయము అంటే ఆ తెలియబడినటువంటి స్థితి కూడా భౌతికమైనటువంటి శరీరమే కాదు, తాను సమాధి స్థితి ఉన్నటువంటి స్థితి కూడా తనకు తెలియదు. ఇక తురియాతీతము, దానిని గురించి సంకల్పించవలసినటువంటి అవసరము కూడా లేకుండా ఇవే సమాధి అన్నటువంటివి. ఇవి జాగ్రత్తనందు స్వప్నమందు కూడా జ్ఞానికి అప్పుడప్పుడు ఉత్పన్నమవుతూనే ఉంటాయి అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.